పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్లో పిఎంసి గురించి తెలుసుకుంటున్నాం. మరి పిఎంసిలో 2018లో ఆగస్ట్ 15 రోజుని దీని యొక్క ఇనాగ్రేషన్ జరిగింది. మరి పత్రి సార్ మరి ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు, మరి పిఎంసి అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, 2018 ఆగస్ట్ 15 రోజుని చాలా అంగరంగ వైభవంగా మరి పిఎంసి ఇనాగ్రేషన్ జరిగింది. మరి పత్రిజీ గారు ఎంతో సంతోషపడ్డారు. మరి ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్న ఈ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఎలాంటి సలహాలు సూచనలు మరి పత్రి సార్ మీ అందరికీ ఇచ్చారు, మాతో షేర్ చేసుకోండి. ఆగస్టు 15 నేను అంటే సార్ని అబ్జర్వ్ చేస్తుంటా మామూలుగా. ఎస్ సార్ యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి, ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, అంటే ఆయన ఏం ఫీల్ అవుతున్నారు అన్నది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా, చూస్తుంటా. ఓకే. ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలలు టైం పడుతుంది. 8 నెలలు పూర్తి కావాలి, 9వ నెలలో ప్రసవం జరుగుతుంది. ఎస్ 9వ నెలలో బిడ్డ కనుక జన్మ తీసుకున్నప్పుడు ఆ తల్లి తండ్రి ఇద్దరు చాలా ఆనందపడతారు. ఎస్ ఇక్కడ తల్లి పత్రిసారే, తండ్రి కూడా పత్రిసారే. ఆయన అకుంఠిత దీక్ష అది. ఎస్ ఎంత డ్రీమ్ చేశారో దాని మీద, ఆ ఆనందం వర్ణనాతీతం. అది ఆయన పొందిన ఆనందం వర్ణనాతీతం. మొత్తం ఉన్న మాస్టర్ల యొక్క ఆనందం వర్ణనాతీతం. ఎస్ హిస్టరీలో, ఈ భూమి మీద, ఈ చరిత్రలో 2018 ఆగస్టు 15 అనేది ఒక పిఎస్ఎస్ఎం అనేటువంటి ఈ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అది. ఎస్ ఎంటైర్ పిఎస్ఎస్ఎం. ఆ మహావృక్షానికి వచ్చిన ఒక డైమండ్ ఫ్రూట్ అది, నాట్ గోల్డెన్ ఫ్రూట్, డైమండ్ ఫ్రూట్ పిఎంసి. వావ్. ఎన్నో ఫ్రూట్స్ వచ్చాయి పిఎస్ఎస్ఎం అనే వృక్షం నుంచి. ఎన్నో ఫ్రూట్స్ వచ్చాయి. ఒక ధ్యాన జగత్ అనే ఫ్రూట్ వచ్చింది, స్పిరిచువల్ ఇండియా అనే ఫ్రూట్ వచ్చింది, అండ్ ధ్యాన కస్తూరి వచ్చింది, ధ్యాన మరాఠీ వచ్చింది. ఎన్నో ఫ్రూట్స్ వచ్చాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి. బట్ దిస్ ఈస్ అల్టిమేట్ ప్రాజెక్ట్. ఇదే ఆయన లాస్ట్ ప్రాజెక్ట్ కూడా. పత్రి సార్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకేం ప్రాజెక్ట్ లాంచ్ చేసింది లేదు. ఓకే. దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాజెక్ట్, ఇంకా అల్టిమేట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అన్నది ఆయనకు తెలుసు. ఎస్. సో మనకి కొంత అవగాహన ఉండేది. ఆయన చెప్పే ప్రతి విషయము ముఖ్యంగా భయాన్ని కల్పించేది ఫస్ట్లో. అంటే పిఎంసి గురించి ఆయన ఏం మాట్లాడేవారంటే, ఇది బీబీసీ స్థాయికి వెళ్తుందా అని చెప్పేవారు. నందా సార్ పక్కన విపరీతంగా టెన్షన్ పడిపోయేవాడు. పత్రి సార్ ఏమో బీబీసీ అంటారు, వినోట్ వాళ్ళు ఏమో అందరు చప్పట్లు కొడతారు. బీబీసీ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా అని అడిగాడు నన్ను. తెలీదు బాబాయ్, టీవీలో చూస్తుంటాం కదా బీబీసీ అని. నేను, నీ జ్ఞానం ఏమో ఇది, వినేవాళ్ళేమో చప్పట్లు కొడతారు, తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా తెలీదు. అదేది ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని ఒక సామెత వద్దురా, మీ అందరి కోసం అక్కడ పెట్టారా అదే చెప్పేవాడు. అంటే తెలియకపోవడం అన్నది కూడా ఒక వరం అని. బీబీసీ ఆఫీస్ ఎక్కడుంది, దాని హెడ్ ఆఫీస్ లండన్లో ఉంది. సార్ ఏమో ఇది బీబీసీ కన్నా అద్భుతంగా వెళ్తుందని చెప్పేవాడు. ప్రాపంచికతలో బీబీసీ ఎలాగో ఆధ్యాత్మికతలో పిఎంసీ ఎలాగా అని చెప్పేవారు సారు. బాబాయ్కి ఒరే ₹1 కోటి మన దగ్గర పెట్టుకొని మనం బీబీసీ గురించి మాట్లాడతాం ఏంటరా, వాళ్ళు చేసే ఒక ప్రోగ్రామ్కి పెడతారా ₹1 కోటి అని మాట్లాడేవాడు బాబాయ్. ఆయన విపరీతంగా టెన్షన్ పడిపోయేవాడు. తర్వాత బాబాయ్ టెన్షన్ పడుతుంటే తెలియకుండా మనకు టెన్షన్ వచ్చేది. అవును కదా, కరెక్టే కదా, మన లాజిక్ మైండ్ స్టార్ట్ అయ్యేది. ఇంకా బాబాయ్ చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, మనం ₹1 కోటి పెట్టుకొని వాళ్ళు ఒక ప్రోగ్రామ్కి ₹1 కోటి పెడితే, ఒక సిరీస్కి ఏదైనా ఒక పెద్ద సిరీస్ తీసుకుంటే దానికి ₹1 కోటి పెట్టేస్తారు వాళ్ళు. అలాంటిది మనమేమో ఇక్కడ ₹1 కోటి పెట్టుకొని బీబీసీ గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? టార్గెట్ పెడితే ఎలా పెట్టాలో అన్నది పత్రి సార్ నుంచి నేర్చుకోవాలి. టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ పెట్టేవాడు ఆయన. దానికోసం మన శక్తులన్నీ ఉపయోగించేవాడు. ఈరోజు 80,000 వీడియోలు మన పిఎంసీలో మనం పెట్టగలిగామంటే ఎంత గొప్ప విషయం. కంటెంట్, బొచ్చడు కంటెంట్ ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఆయన ఆ ప్రణాళికకు అనుగుణంగా స్టెప్స్ వేసేవారు. ఆయన దాన్ని చెప్పేవారు, దానికోసం పనిచేసేవారు. ఈ వినే వాళ్ళకి పిచ్చిలేసిపోయేది. ఎందుకంటే లాజిక్కు దొరకనిది అంతా. ఇప్పుడు పత్రి సార్ ఎప్పుడు ఆయన తన ఇన్నర్ నుంచి ఆపరేట్ చేసేవారు. ప్రతిదీ ఆయన చెప్పే ప్రతి విషయాన్ని కూడా లోపల నుంచి వచ్చేది ఆయనకి. లోపల నుంచి చెప్పేవాడు ఆయన. ఓకే, అది అవుతుందా అవదా ఇవన్నీ మ్యాండేటరీ కాదు ఆయనకు. ఆ సమయంలో అది వచ్చింది, అది మాట్లాడేవారు అంతే. అది భూమి మీదకి దింపేవారు. అందుకే పత్రి సారు ఒక ప్రిన్సిపల్ చెప్పాడు చూడు,
ఏదైనా ఒక పిరమిడ్ మాస్టర్ మాట్లాడినప్పుడు ఎస్ 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 అనే చెప్పాలి, నో అని చెప్పకూడదని. ఎందుకంటే ఆ సమయంలో అతను మాట్లాడుతున్నారా, అతని ద్వారా ఇంకెవరైనా ఆస్ట్రల్ మాస్టర్స్ మాట్లాడిస్తున్నారో తెలియదు. ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ దిగాల భూమి మీదకి. నువ్వు ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే ఆపేస్తే ఆ ఫ్లో పోతుంది. కాబట్టి పత్రి సార్ దగ్గర ఏమో నందా సార్ ఎస్ సార్ బీబీసీ అయిపోతా సార్ అని చెప్పేటాడు. బయటకు వచ్చి ఒరే మీకు దండం రా ఆయన మీ బీబీసీ ఏంట్రా బాబు ఇట్లా మాట్లాడేవాడు. భయపడిపోయేవాడు సారు నందా సార్ చాలా విషయాలు రియలైజ్ అవుతూ వచ్చాడు. 2018లో స్టాఫ్ని పెంచాలా, ఓకే, సరిపడా డబ్బులు లేవు అప్పుడు, కానీ స్టాఫ్ని పెంచాలా. నవకాంత్ డైరెక్ట్ పత్రి సార్తో చెప్పాడు, సార్ ఇట్లా మనం స్టాఫ్ని పెంచాల్సి ఉంది, సరిపోవట్లేదు. పెంచేవా అన్నాడు. బాబాయ్ పక్కకు పిలుచుకొని ఒరే ఈడేమో పెంచాలంటాడు, సార్ ఏమో పెంచేయి అంటాడు. ఏంట్రా పెంచేది, డబ్బులు ఎంతున్నారా మన దగ్గర, ఆలోచించరా మీరు, ఇట్లా టెన్షన్ పడిపోయేవాడు. ఇదంతా సార్కి అర్థమైంది. సార్ మైక్ తీసుకుని ఏం చెప్పాడు తెలుసా, భవిష్యత్తులో పిఎంసీలలో అన్ని పిఎంసీలలో కలిపితే మినిమం 1000 మంది పనిచేస్తారని చెప్పాడు సార్. ఇంకా బాబాయ్కి అయితే కనుక ₹1 కోటి పెట్టుకొని 1000 మంది పనిచేస్తారు, 2000 మంది పనిచేస్తారని చెప్తారు. ఆయన టెన్షన్ ఆయనది, మాట్లాడితే డబ్బుల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే టార్గెట్ హయ్యెస్ట్ టార్గెట్ పెట్టేవారు పత్రి సార్ ఎప్పుడు. ఆ హయ్యెస్ట్ టార్గెట్ పెట్టినప్పుడు మనం చేయాల్సిన బెస్ట్ అంతా మనం చేస్తాం, రిజల్ట్ కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మనం బెస్ట్ గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు బెస్ట్ రిజల్ట్ రాకుండా ఉండదు. 1000 మంది పనిచేయాలన్నప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ మనం ఈ ఇయర్లో కూడా 3 months 4 months బ్యాక్ వరకు దాదాపు 100 మంది పైన ఎంప్లాయీస్ తోటి మనం పనిచేసాం. అంటే బెస్ట్ అవుట్పుట్ ఎప్పుడు బెస్ట్ టార్గెట్ పెట్టుకున్నప్పుడే వస్తుంది. ఆ విధంగా డైరెక్షన్ ఇచ్చేవారు పత్రి సార్. అట్లా ఎంప్లాయీస్ పెరిగారు. ఎంప్లాయీస్ పెరిగిన తర్వాత వర్క్ అవుట్పుట్ బాగా వస్తుంది. కంటెంట్ బాగా యూట్యూబ్లో 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 అయిపోయింది. యూట్యూబ్లో 24 hours ఎక్కేసింది, పట్టాలు ఎక్కేసింది. 24/7 అయిపోయింది యూట్యూబ్. 24/7. వావ్, ఎక్సలెంట్. అప్పట్లో సత్యం అనే మాస్టర్ ఉండేవాడు, చక్కగా అసలు యునిక్ మాస్టర్. వర్క్ విషయంలో హీఈస్ ద బెస్ట్ మాస్టర్ తను. ఓకే, చాలా అద్భుతంగా ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించి అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చేవారు. సో పర్ఫెక్ట్ మాస్టర్. సో 24 hours యూట్యూబ్ చేసేసారు. ఓకే, 2018కి అయిపోయింది. ఎండింగ్ టైంకి అంతా 24 hours టైంకి మనం వచ్చేసాం యూట్యూబ్లో. 2018లో 24/7 యూట్యూబ్ ఛానల్ అనేది అయిపోయింది. దానికోసం అప్పట్లో శ్రీనాథ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఓకే, ఎంత బాగా పనిచేసేవాడు. అప్పుడు ఉన్నటువంటి టీం చాలా తక్కువ. ఒక అమ్మాయి బిందు, శ్రీనాథ్, లిమిటెడ్ టీమే అయినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి టీం. చాలా మంది వచ్చారు, చాలా మంది వాళ్ళకి మంచి హైక్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు మన దగ్గర నుంచి, మనమే పంపించేవాళ్ళం హైక్ వస్తే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెళ్ళి చక్కగా చేసుకోండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మన ఆఫీస్కి రండి అని కూడా చెప్పి పంపించేవాళ్ళం. సో ఆ టైంలో చాలా మంది పనిచేశారు మన దగ్గర. కానీ ఆల్రౌండర్గా పనిచేసింది చిరంజీవి అండ్ కృష్ణ. సో ఈజ్ ద జెమ్స్ అసలు. సో చిరంజీవికి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో వచ్చేసి చిరంజీవి వెళ్ళిపోయాడు. కృష్ణ మన దగ్గర కంటిన్యూగా ఐటీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. మనం ఒక స్టెప్ని, ఒక క్వాంటమ్ లీఫ్ని 2018లోనే ప్రారంభించిన ఇయర్లోనే ఎండింగ్ టైంకి అంతా మనం 24 hours చేసేసుకున్నాం. అండ్ ఒక బెస్ట్ అవుట్పుట్ని మనం ఇవ్వడం స్టార్ట్ చేసాం. యూట్యూబ్లో ఒక ధూమ్ధామ్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ ఇనిషియల్ టైంలో ఆ తిరిగే వాళ్ళం కదా, దాదాపు ఒక 3 నెలలు కంప్లీట్గా షేర్స్ వర్క్ గురించి తిరిగింటాం పత్రి సార్తో. ఓకే, పత్రి సార్ ముఖ్యంగా ఆ షేర్స్ జరుగుతున్న టైంలో సార్ ఫోకస్ ఎంత, ఒక ఈగల్ వచ్చి దేనైనా పట్టుకుంటా చూడవచ్చు, ఎంతో ఆకాశంలో నుంచి వచ్చి పడిపోతుంది, అట్లా పిక్ చేసేవాడు సారు. ఎంతమందికి సార్ ఫోన్ చేసి పర్సనల్గా, అయ్యా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. ఆయన అడిగేది చూస్తూ ఉంటే మనకే చాలా బాధ అనిపించేది. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అడిగేవారు ఆయన. సార్ యొక్క కమిట్మెంట్. చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినప్పుడు ఆపేస్తారు. ఒకటి స్టార్ట్ చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. పత్రి సార్ స్టార్ట్ చేశారు, సృష్టించడం, స్థితిలో పెట్టడం చాలా కష్టం. అంటే ఈ స్థితిలో అద్భుతమైనటువంటి స్థితిలో పెట్టాడు సారు. ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ స్టెప్కి జంప్ చేసేటప్పుడు ఒక 100 సార్లు ఆలోచించాలి. సారు పర్ఫెక్ట్గా స్టెప్ జంప్ చేయించేవారు.
లోపల ఎన్నో డౌట్లు ఉండేవి మాకు కూడా. ఎస్. అన్ని డౌట్లు క్లారిఫై చేస్తూ, ఉన్న వాళ్ళందరినీ టీంని చక్కగా మేనేజ్ చేస్తూ, ఉన్న టీంని ఎడ్యుకేట్ చేస్తూ, ఆయన యొక్క అభిప్రాయాలు చెప్తూ, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రతి విషయాన్ని ఆయన గైడెన్స్ ఇచ్చేవారు. అట్లా 2018లో టీం పెరిగింది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, అంతా ఒక గాడిలోకి వచ్చేసింది. మాకు కూడా ఏమైందంటే అంతకుముందు అన్ని థియరిటికల్గా తెలుసు అంతే, అంటే అన్ని ఛానళ్ళు తిరిగి ఉన్నాం, ఇన్ఫర్మేషన్ అంతా ఉంది తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు కూడా లేదు, మనకేం కావాలో ఎలా కావాలో. ఓకే. సో అన్నింటిని చూసి లోయెస్ట్ ప్రైస్లో ఎలా పోవాలో మనం పోతున్నాం. ఈ 2000 ఎండింగ్ టైంకి వచ్చేసరికి ఒక 1 ఇయర్లో గ్రిప్ వచ్చేసింది. ఛానల్ ఏంటి, ఇది ఎట్లా నడుస్తుంది, దీని వ్యవస్థ ఏంటి, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ ఏంటి, కెమెరామ్యాన్స్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, స్టూడియో ఏంటి, తర్వాత ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం ఏంటి, ప్రోగ్రామ్ని ఎడిటింగ్ ప్లస్ గ్రాఫిక్స్ అండ్ దీన్ని కంప్లీట్ చేసేసుకొని మనం టెలికాస్ట్ చేసుకోవడం ఏంటి, పీసీఆర్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ప్రొడక్షన్ రిలేటెడ్వి అడ్మిన్ ఏంటి, హెచ్ఆర్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, మనం చిన్న చిన్న యాడ్స్ తీసుకోవడం ఏంటి, ఇట్లా ప్రతి విషయంలో సార్ గైడెన్స్ ఇచ్చారు. ప్రతి విషయంలోనూ సార్ కానీ చెప్పేవాళ్ళం. కొన్ని విషయాలు సార్కు తెలియకపోయినా దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉండాలో సార్కి ఒక ఐడియా ఉండేది కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఆయన చెప్పేవారు క్లియర్గా. తర్వాత ఎవరైనా ఎంప్లాయీస్ తీసుకున్నప్పుడు సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎవరైనా ఎంప్లాయీస్ని మనం పెంచితే భయపడతారు ఎవరన్నా, సార్ మాత్రం చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అరే 1000 మంది పని చేయాలరా, ఇంతేనా పని చేసేదని చెప్పేవాడు ఎప్పుడు. ఎంత ఎంకరేజ్ చేసేవారు ఆయన. ఇప్పుడు భయపెడితే పని ఎక్కడ చేస్తాం, అద్భుతమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. అండ్ మ్యాక్సిమం టైము సారు పిఎంసీకి పెట్టారు. 2018 ప్రారంభ దశ కదా, ప్రతి విషయంలోనూ కేర్ తీసుకునేవాళ్ళు. ప్రతి విషయంలోనూ ఎంత వీలైతే అన్నిసార్లు వచ్చేవాళ్ళు, ఆఫీస్కి వచ్చేసేవాళ్ళు. వచ్చేసి ఉన్న వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోపెట్టి సరదాగా ఆయన కాన్సెప్ట్స్ అన్ని చెప్పేసి వెళ్ళిపోయేవారు. 2018 అంతా అద్భుతమైనటువంటి వర్క్ నడిచింది. మరి 2018లో అంక ఏమన్నా మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉందా? అంక అంటే ఎలాంటి అంక అభివృద్ధి పరంగా కానీ, లేకపోతే వేరే వాళ్ళ ఒక అభిప్రాయాలు కానీ, లేకపోతే పిరమిడ్ మాస్టర్స్ ఒక అభిప్రాయాలు కానీ, వాళ్ళు ఇచ్చిన ఆ ఒక ఇంటర్వ్యూస్ కానీ 2018లో ఇలాంటివైనా జరిగాయా? 2018లో చాలా ఇంటర్వ్యూలు సార్ చెప్పేవాళ్ళు. పలానా వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకో, వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకో, వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకో, రకాలు అడిచేవాళ్ళు సారు. అప్పట్లో మనకు ఒక ఈకో వెహికల్ ఉండేది. ఈకో, ఇది మారుతిది. దానికి వెనకాల దాన్ని ఏమంటారు, సస్పెన్షన్ ఉండేది కాదు. కెమెరామెన్లకు నాకు మొత్తం మోగేది అట్లే. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో జంప్ అయిపోయేది పైకి. ఇప్పుడు ఎర్టిగాకు ఉన్నట్లు కంఫర్ట్ ఉండదు. అప్పుడు కెమెరామెన్స్ని మనం దండం పెట్టాలి వాళ్ళకి. ఎంత జర్నీ, ఎన్ని ఊర్లు. సార్ వెళ్ళేటువంటి ఇన్నోవా కార్తో పాటు ఇది వెనకాల వెళ్ళేది. ఆ కార్ని ఇది ఎప్పుడు బీట్ చేయాలా, ఏమి జర్నీ అది, ఏం కదా. అద్భుతంగా పనిచేసేవాళ్ళు. 2018లో ఎంత ఆనందమో అంత డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ కూడా పత్రి సార్తో. ఇప్పుడు పత్రి సార్కి తప్పులు వస్తే క్షమించాడు కదా. ఇప్పుడు పత్రి సార్ గురించి వీళ్ళకి తెలియదు ఎంప్లాయీస్కి. తెలుగు మామూలుగా కొట్టేసి పంపించేవాళ్ళు టీవీలో. సార్ ఎక్కడో ఛానల్ చూసేవాడు. ఏంట్రా మీకు తెలుగు కూడా రాదు, టీవీలో తప్పులేంటి, తిట్టు కూడా తిట్టేటోడు. ఆ వర్క్ అంతా మనం చేసేటోళ్ళం కాదు. ఇక్కడ ఆఫీస్ లో ఎవరో ఒక ఎంప్లాయ్ చేసేవాళ్ళం. మన పని కూడా కాదు అది. ఇప్పుడు ధ్యాన్ జగత్ మ్యాగజైన్ ఉంది అనుకో, ఒకటే పేపర్ ని 10 సార్లు దిక్కుతాడు సార్. ఒక పేపర్ ని 10 సార్లు దిక్కుతాడు. అట్లా మొత్తం ఉన్న పేజీలందరినీ 64 పేజీలని ఒక 10 సార్లు అంటే 64 into 10 అంటే 640 times. 640 అంటే అన్ని పేపర్లు కలిపి 640 అయితే 640 అంత దిక్కిన తర్వాత అది ప్రింట్ అయ్యి బయటకు వస్తే దాంట్లోనే ఇంకా 1,00,000 తప్పులు ఉంటాయి మనం చూస్తే. అట్లాంటిది మిషన్ కొట్టినట్టు కొడతా ఉంటారు టీవీలో, తప్పులు రాక ఏమొస్తాయి. సో సహజం తప్పులు రావడం అనేది. కానీ సార్కు సహజం కాదు. నా సామిరంగా ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు, ఆ తప్పులేంటరా. సార్ ఫోన్ వస్తే అంతకుముందు ఆనందపడిపోయే వాళ్ళం, ఇప్పుడు సార్ ఫోన్ వస్తే గడగడగడగడ ఉరికేటోళ్ళం. సార్ పాపం వేరే ఏదో మాట్లాడాలని ఫోన్ చేసినప్పటికీ ఇప్పుడు ఏమవుతుందో అని భయపడే వాళ్ళం. ఎందుకంటే ఏ తప్పు కనపడిందో ఏమో అని చెప్పేసి ఆ మిస్టేక్ గురించి మాట్లాడకుండా వేరేది మాట్లాడినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మిస్టేక్ వస్తే సహించేవాడు కదా సార్. సో మన వాళ్ళు కూడా ఒక వారం రోజులు అట్లా సార్ సీరియస్ అయ్యేసరికి ఇంకా తర్వాత నుంచి ఇంకా మిస్టేక్స్ లేకపోకుండా వీళ్ళు కూడా రాటు తెలిపోయినారు. ఒకసారి ఆఫీస్కి వచ్చినప్పుడు 2 రౌండ్లు వేసినాడు అందరికి.
నా సామిరంగా మనం తప్పులు చెప్తే ఎట్లా, మన దగ్గర నుంచి తప్పు పోకూడదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం దిశానిర్దేశం ఇచ్చేటువంటి దశలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన సైడ్ నుంచి మిస్టేక్ వెళ్తే వాళ్ళు కూడా మిస్టేకే కదా చేస్తారు. కాబట్టి ససేమిరా టెక్స్ట్లో మిస్టేక్ ఉండకూడదు. మూడు స్క్రోలింగ్లలో ఎక్కడో చోట పత్రిసరకు దొరికిపోతున్నాం మనం. ఒక స్క్రోలే రన్ చేద్దాం సార్, దాన్ని పకడ్బందీగా చేద్దాం అని చెప్పేసి ఒక స్క్రోల్ వేశారు. ఓకే, ఆ ఒక్క స్క్రోల్ తో ఊపిరి పీల్చుకున్నాం. ఆయన దాంట్లో కూడా తప్పులు పట్టుకునేటోడు సార్, అది వేరే విషయం. కానీ ఎక్కువ తప్పులు పట్టుకోకుండా ఒకటే స్క్రోలింగ్ ఏదో ఒకటి ఆలోచించాలి కదా. ఓకే, సో అట్లా ఒక స్క్రోల్ తో ఇదయింది. అయితే ఎప్పుడు కరెక్షన్ మాత్రం చెప్పేటారు సార్. ఓకే, ఎక్కడ తప్పు వచ్చినా దాన్ని ములాజ్ లేకుండా చెప్పేవాడు సార్. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు అసలు. తప్పంటే తప్పేం కాదు, దానికి ఇంకా ఆల్టర్నేట్ ఉండదు. అంటే 2018లో యూట్యూబ్ ఛానల్తో మీరు చాలా ముందుకు వెళ్ళారు. ఆ టైంలోనే సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ఇన్స్టా అప్పుడు స్టార్ట్ అయిందంటారా? అదే ఏడాదిలో స్టార్ట్ అయ్యాయి. ఓకే, చిన్నగా స్టార్ట్ అయింది. ఓకే, లేటర్ ఆన్ నెమ్మదిగా గ్రో అవుతూ వచ్చింది. అంటే అదే తరుణంలో మీరు వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఈ 2018లోనే లాంచ్ వెబ్సైట్ కూడా లాంచ్ 2018లో లాంచ్ అయిపోయింది. ఎందుకంటే మన యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది, ఆ యాన్యువల్ రిపోర్ట్లో మన వెబ్సైట్ ఎవ్రీథింగ్ అన్ని ఇచ్చేయాలి. సో అండ్ దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో పోస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన యొక్క కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా యాన్యువల్ రిపోర్ట్ అంతా కూడా మనం వెబ్సైట్లో పంపించేయాలి అందరికీ. సో సెండ్ చేయాలి కాబట్టి మనం ఆ లింక్ను షేర్ చేయడం కోసం ఎవ్రీథింగ్ అంతా రెడీ అయిపోయింది. అండ్ ఒక పకడ్బందీ వ్యవస్థ పక్కాగా రెడీ అయిపోయింది. 2018లో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఆఫీస్ వైజ్గా, హెచ్ఆర్ అండ్ అడ్మిన్ వైజ్గా, మార్కెటింగ్ వైజ్గా, ఓకే ఎవ్రీథింగ్ అన్ని ప్రొడక్షన్ వైపు నుంచి అన్ని వైపుల నుంచి సర్వం సిద్ధమైపోయి పట్టాలెక్కేసింది బండి. పట్టాలెక్కేసింది, జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ జర్నీలో మనం ఏం చేసామంటే కొంత జర్నీ మూవ్ అయిపోయాం. అది 2018 సంవత్సరం. ఆనంద్ గారు, మరి 2018లో మీ యొక్క అనుభవాలు ఏంటి? అంటే మీరు అప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద కన్నా మీరు మీ యొక్క సేవలు అంటే మీ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. సో మీ యొక్క అనుభవం ఎలా ఉండేది? అంటే మీరు ఇంతమంది స్టాఫ్తో వర్క్ చేస్తూ ఉండేవారు, వర్క్స్ జరుగుతూ ఉండేవి, మరి ఎంతోమందికి ఇంటర్వ్యూస్ అది కూడా మీరు చూస్తూ ఉండేవారు. అంటే ఓవరాల్గా కూడా విజన్ ఉండేది. మళ్ళీ పత్రి సార్తో మీరు మాట్లాడుతూ ఉండేవారు. సో ఇవన్నీ జరుగుతూ ఉండేవి. సో అలాంటి టైంలో మీ యొక్క అనుభవం కానీ మీ యొక్క పరిజ్ఞానం ఎలా ఉండేది? ఒకసారి ఏమైందంటే ఇదొక బెస్ట్ మెమొరీ నాకు. నేను, నందా సారు, నవకాంత్ సారు అంటే వర్క్ చేసేవాళ్ళం కదా. మా వర్క్ గురించి పత్రి సార్తో చెప్తున్నారు హనుమంతరావు సార్. పలానా ఏరియా అంతా కవర్ చేశారు నవకాంత్, తర్వాత నందా సారు ఈ పనులన్నీ బాగా చేస్తున్నారు, అండ్ ఆనంద్ మొత్తం అంతా తిరుగుతున్నాడు సార్, ఈ విధంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. ఓకే, పత్రి సారు హనుమంతరావు సార్ దిక్కు చూసి, ఆనంద్ ఇవన్నీ చేయడం కోసమే పైలోకాల్లో నుంచి వచ్చాడు సార్ కిందికి. ఓహో, ఓకే, దీన్ని ఎన్నుకొని వచ్చాడు తన డ్యూటీ అది, ఇది చేయడం కోసమే పుట్టాడు ఆనంద్ అని హనుమంతరావు సార్తో చెప్పాడు ఆయన. ఓకే, ఆ పిఎంసి వర్క్ చేసేటప్పుడు నాకు తెలిసేది, అంటే ఒక తృప్తి అనేది ఉంటుంది కదా. అవును, ఒక తృప్తి అలుముకుపోయేది. ఎందుకంటే ఈ భూమి మీద నిలిచిపోయే పని చేసాం. ఈ క్షణం ఇలా బాడీ వికెట్ చేసినా ఆల్రెడీ ఎంత చెయ్యాలో, ఏమి చేయగలమో ఆ బెస్ట్ అంతా ఆల్రెడీ చేసేసిన నేను. ఇంకా నా ఎక్స్పీరియన్సెస్ వచ్చే కొద్దీ నేను నా యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉంటాను, లేదా నేర్చుకుంటూ ఉంటాను. నాకు ఇప్పుడు ఉన్నటువంటి నా ఏజ్కి నేను చేయగలిగేటువంటి బెస్ట్ నేను 200% చేసేసాను. ఆ తృప్తి నాకు పిఎంసిలో వచ్చేసింది. లోపల ఒక ఎప్పుడు ప్రతిరోజు ఈ 2018లో మార్నింగ్ 5 o'clock వచ్చేవాడిని ఆఫీస్కి. ఓకే, రాత్రి 12-1 గంటకి వెళ్ళేవాడిని. చచ్చిపోతారు ఎవరన్నా నాతో పాటు పని చేస్తే. ఆ టైంలో పర్టికులర్ 2018, 19, 20 ఈ 3 సంవత్సరాలు చాలా విగ్రస్గా చేసాం పని. అల్టిమేట్ వర్క్ అది, మామూలు వర్క్ కాదు. ఒక మనిషి ఊహకు అందదు ఏం చేసింటాము. ఎస్పెషల్లీ 2018, ఎందుకంటే 2018లో అన్నీ అప్పుడప్పుడే కదా అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే శూన్యంలో నుంచి ఉత్పత్తి చేయడం, అన్నీ ఉత్పత్తి చేయడానికి ఏమి మన దగ్గర డబ్బులు లేవు. ఎవరో థాట్ వచ్చేది, పలానా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ వస్తువు దీపించండి, లేదా మాకు కంప్యూటర్ కావాలి దీపించండి. ఏమీ లేని స్థితి నుంచి అన్నీ అరేంజ్ చేసేసాం 2018లో. ఓకే,
2018 జర్నీ అంతా కూడాను ఏమీ లేని ఈ శూన్యంలో నుంచి క్రియేట్ చేయడం అంతా 2018. ఓకే. అండ్ పత్రి సార్ దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి గైడెన్స్. ఈ యొక్క ఛానల్ ఆగస్టు 15 స్టార్ట్ అయిన తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఎస్. ఒక అద్భుతమైనటువంటి సాంగత్యం పత్రి సార్తో. ఎంటైర్ లైఫ్ అంతా 2017 వరకు ఒక ఎత్తు అయితే ఒక 2018 ఒక ఎత్తు. ఎందుకంటే కొన్ని వందల సార్లు మాట్లాడింటే సార్తో, ఓకే. కొన్ని వందల సార్లు. ఓన్లీ 2018 నేను చెప్పేది. వావ్. సారు పొద్దున సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆయన ఫాలో అప్ మామూలుగా ఉండేది కదా అది. రెండో పాయింట్, ఫస్ట్ టైం ధ్యాన మహాచక్రాన్ని ఒక 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 అంతర్జాతీయ స్థాయిలో మనం చూపించేసాం. వావ్, ఎక్సలెంట్. 2018లో లైవ్ ఇచ్చాం మనం. అవునవును. ఎస్. పరాకాష్ట, అది పీక్స్ లో చేసాం దాన్ని. ఎస్. ఎంత అద్భుతమో అది చెప్పనలేదు కాదు. ఎంత కమిటెడ్ గా చేసామో. ఎస్. అందరి ఆనందాలకు హద్దులు లేవు అసలు. మనల్ని మనం అట్లా చూస్తూ ఉంటే ఎస్, ఒక అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి క్వాలిటీలో ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారి ధ్యాన మహాచక్రాన్ని వినూత్నమైన రీతిలో చూపించాం మనం. అది అల్టిమేట్ వర్క్ అది. ఆ టైంలో స్టాఫ్ అవసరమైంది. స్టాఫ్ ఎక్కువ తీసుకున్నాం ఆ టైంలో, డిసెంబర్ టైంకి. ఎస్. అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇటు ప్రొడక్షన్లో కానీ. ఎందుకంటే విపరీతమైన కంటెంట్ వచ్చేస్తుంది కదా ఆ టైంలో. అండ్ మన దగ్గర అప్పటికి ఇంకా సర్వర్లు లేవు, అన్ని హార్డ్ డిస్క్ల మీద ఆధారపడే వాళ్ళం. సర్వర్ కొనలే. ఓకే. సర్వర్ కొన్నది ఎప్పుడు 2019లో కొన్నాం. 2018లో కొనలే, ఇంకా సర్వర్ లేదు అప్పుడు. ఓకే. యుద్ధ ప్రాతిపదికన ఉన్నట్లు ఉండేది. అందరము పెట్టాబేడ ఎత్తుకొని, ఎందుకంటే 11 రోజులు కడతాలే కదా ప్రతి ఎంప్లాయీ వెళ్ళడం. అయితే ఎవరికి వాళ్ళు తగ్గఫరగా చేశారు. అండ్ పత్రి సార్ కూడా అందరిని అట్లే ఎనర్జైజ్ చేశారు. అందరిలో అంటే ప్రతి ఎంప్లాయీలో ఆయన ఎనర్జీని నింపేవారు. ఆయన యొక్క ఎంకరేజ్మెంట్, సపోర్ట్ చాలా అద్భుతంగా ఉండేది. సో దాంతో ఎంప్లాయీస్లో కూడా వాళ్ళు చేసేటువంటి వర్క్కి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ తన డ్యూటీ ఏదో తను చూసుకొని పోతాడు, కానీ దానికి మించి ఆ ఎంప్లాయీ చేయాలి అంటే కనుక వాళ్ళ లోపల ఏదో ఒక తపన, వాళ్ళ ప్యాషన్, వాళ్ళకి ఆ ఇది రావాలి అంటే వాళ్ళకి ఆ ప్రోత్సాహం కూడా అలా ఉండాలి. పత్రి సార్ అవన్నీ ఇచ్చేవారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పత్రి సార్. ఇది 2018 ధ్యాన మహాచక్రంతో 2018 మనం అద్భుతంగా ముగించేసుకున్నాం. ఎస్ ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా మరి ఇయర్ 2018లో ఏమేమి జరిగింది, మరి ఎలాంటి విశేషాలు జరిగాయి, పత్రి సార్ ఒక గైడెన్స్లో మీరు ఎంతో అద్భుతంగా మరి 2018 డిసెంబర్లో ధ్యాన్ మహాచక్రానికి చాలా ఒక వినూతనంగా మరి ప్రపంచంలోకి తీసుకెళ్లడం జరిగింది. సో ఇవన్నీ విశేషాలు ఎంతో అద్భుతంగా విపులీకరించి మాకు చెప్పినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.